గుడిలో తీర్థం ఎందుకిస్తారో మీకు తెలుసా? సాధారణంగా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు దైవ దర్శనమైన తర్వాత పూజారులు మనకు తీర్థమిస్తారు. ఆ సమయంలో వారు అకాల మృత్యుహరణం, సర్వ వ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం, శ్రీ విష్ణు పాదోదకం పావనం అనే మంత్రాన్ని పఠిస్తూ 3 సార్లు మన చేతిలో తీర్థం పోస్తారు. అమృతంతో సమానమైన ఈ తీర్థంలో పంచామృతాలు, తులసీ దళాలు, సుగంధ ద్రవ్యాలతో పాటు శక్తివంతమైన మంత్రాల ప్రభావం కూడా ఉంటుంది. అందుకే ఈ తీర్థానికి అకాల మరణాన్ని తప్పించే శక్తి, శారీరక రోగాలను నయం చేసే గుణం ఉంటుందని పండితులు చెబుతుంటారు. తీర్థాన్ని ఎప్పుడూ 3 సార్లు తీసుకోవాలని శాస్త్రం చెబుతోంది. మొదటిసారి తీసుకుంటే మనకు శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది. రెండవసారి తీసుకుంటే మనలో న్యాయ, ధర్మ ప్రవర్తనలు పెరుగుతాయి. మూడవసారి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి పరమపదమే అని భావించి తీసుకోవాలి. దీనివల్ల మనకు కనిపించని అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక తీర్థం తీసుకునేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంది. ఎప్పుడూ కుడి చేతి కింద ఎడమ చేయిని ఉంచి కుడి చేతి చూపుడు వేలును బొటన వేలుకు ఆనించి గోకర్ణ ముద్రలో తీర్థాన్ని భక్తితో స్వీకరించాలి. అప్పుడే దాని పూర్తి ఫలితం మనకు దక్కుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఏఐ అబ్బాయి తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.